నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఇక ఇటీవల కురుస్తున్న తీవ్ర వర్షాలు, వరదలతో తెలంగాణ నుండి ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి నదులకు వరద కొనసాగుతుంది. వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు జలకలను సంతరించుకున్నాయి. నాగార్జున సాగర్ మినహాయించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి దాదాపు 5 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని జనగామ, వరంగల్, హన్మకొండ, ములుగు, కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్ నగర్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూల్, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట్, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో నేడు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేటి నుంచి 5 రోజులు వర్షాలు పడే ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాగులు, పొలాల వద్దకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఉత్తర, పశ్చిమ తెలంగాణ, హైదరాబాద్లలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వరుసగా పడుతున్న వర్షాల కారణంగా ప్రజలు ఇప్పటికే నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఋతుపవనాలతో పాటు ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా, అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న తుఫాన్ల కారణంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం వెళ్లేవారు తగు జాగ్రత్తగా ఉండాలని, వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కిందకు వెళ్లకుండా వారు చూసుకోవాలని తెలియజేస్తున్నారు. అలాగే వర్షంలో మొబైల్ ఫోన్స్ వాడటం కూడా మంచిది కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.